హాయ్ హలో వెల్కమ్ టు సుజీస్ విఆర్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు టమాటా. సో చాలా హెల్తీగా ఉంటుంది మనం పెసరపప్పు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆ రెసిపీ ఎలాగో చూసేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక బౌల్లో పెసరపప్పు తీసుకున్నాను. ఇలా పెసరపప్పు తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని 1 to 2 hours నానబెట్టేసుకున్నాను. సో ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెసరపప్పు మనకి త్వరగానే ఉడికిపోతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా కలిపేసి ఇలాగా నీళ్ళన్నీ వంచేసుకొని మనం 2-3 times వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఎసరికి ఇందులోకి వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది. సో ఇలా దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ వ్లాగ్స్కి. సో మనం అది అది నానేలోపు ఇక్కడ నేను టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుందాం నానబెట్టిన పప్పుని. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనం పోసిన ఎసరు కాగేంత వరకు చూడాలి మనకి. సో ఆ నీళ్ళన్నీ గిరిపోతే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. అది ఉడికేటప్పుడే మనం ఇవన్నీ వేసుకోవాలి. సో ఇక్కడైతే చూసారు కదా, ఆల్రెడీ నీళ్ళన్నీ కాగి పొంగు కూడా వచ్చింది. సో ఇలా పొంగు వచ్చింది కదా, సో చూస్తారు కదా, ఇలా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా అండ్ పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని వీటిని కూడా మెత్తగా ఉడకనివ్వాలి. ఇదే పప్పులో మనకి ఉడకాలి నీట్గా. సో చూస్తారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకుందాం. సో తర్వాత మనం ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంతవరకు ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి ఇవన్నీ త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. సో అలా మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుని కొంచెం సేపు ఆగిన తర్వాత చూస్తే మనకి ఇలా కొంచెం ఉడికిపోయినాయి. తర్వాత ఇందులోకి నేను కొంచెం కరివేపాకు అండ్ కారం కొంచెం వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఎంతైతే సరిపోతుందో అంత సరిపడిన ఎంత వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే అది కూడా మనకి నీట్గా పప్పులో ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో నేను కొంచెం సేపు చూసేసరికి. సో దీన్ని అయితే ఇలా నీట్గా కలిపేసుకోవాలి. సో మనకి పెసరపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. సో ఇలా త్వరగా ఉడికిపోతుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది రెసిపీ అనేది. సో ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం. సో ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనకి ప్యాన్ అంతా హీట్ అయిపోవాలి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 2 spoons వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయిపోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అన్నీ కలిపిన తాలింపులు, జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత అన్నీ కలిసిన తాలింపులు వేసేసుకుందాం. సో ఇవైతే ఫస్ట్ మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసుకుందాం. నెక్స్ట్ 2 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టుకొని కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పప్పు తాలింపులోకి. సో వీటిని అయితే నేను నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇవి వేగిపోయాయి అన్నమాట. సో ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సో ఇలా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute అలా మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా నీట్గా ఇలా తాలింపు అనేది పెట్టేసుకోవాలి. సో ఇలా అన్నీ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఇవైతే మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో దీన్ని అయితే మనం పప్పులోకి వేసేసుకుందాం. సో ఇలా నీట్గా మనకి ముద్దుగా ఉడికిద్ద పప్పులోకి ఈ తాలింపు అంతా వేసేసుకోవాలి. సో వేసుకొని బాగా నీట్గా కలుపుకొని వేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆవకాయ పచ్చడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా ఈ పెసరపప్పుతో మనం పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట.
సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో మనం ఫస్ట్ అయితే వేసిన తాలింపు అయితే ఈ పప్పులోకి సో ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి మొత్తం. సో ఇలా నీట్గా కలిపేసుకొని మనకి తాలింపు మొత్తం పప్పులోకి కలిపేసుకోవాలి. అంతే, మనకి పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది. పెసరపప్పు టమాటా మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజీస్ వ్లాగ్స్కి బాయ్.